మైసూర్ రోడ్ ఎక్కేసి మైసూర్ రోడ్ నుంచి అటు కవిని రోడ్కి ఆల్మోస్ట్ 5.5 hours జర్నీ ఉంది. ఇంకా చెక్ ఇన్ టైం వచ్చేసి 1 o'clock అన్నారు. సో నో ఇష్యూ, త్వరగానే అక్కడికి వెళ్ళచ్చు. ఇంకా మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి. అది ఫస్ట్ డే ట్రిప్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డే సఫారీ, డే 1 సఫారీ ఎలా ఉంటుందో చూసి మీకు అప్డేట్ చేస్తాను. ఈసారి సఫారీ ఫుటేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అంత కెమెరాతో ఫోటో తీస్తూ ఫుటేజ్ ఇవ్వాలంటే నాకు ఇంకా అంత రాలేదు. బట్ ట్రై చేస్తాను ఫుటేజ్ ఇవ్వడానికి. బట్ హోప్ఫుల్లీ సైటింగ్స్ ఆర్ గుడ్ అని చెప్తున్నారు. లెట్స్ సీ. దిస్ వి ఆర్ స్టిల్ ఇన్ బెంగళూరు, టువర్డ్స్ బెంగళూరు. హాయ్, ఇది మీ ఆన్ ద వే టు కబిని. బట్ ఇంకా టైం ఉంది, 3.5 hours. బట్ ఇది మేము హసన్ రూట్ నుంచి వస్తున్నాం. యాక్చువల్లీ మైసూర్ రోడ్ నుంచి వెళ్ళాలి. బట్ 10 kilometers తర్వాత లెఫ్ట్ కట్ చేస్తే మైసూర్ రోడ్డు అండ్ కబిని అటాచ్ అవుతుందని చెప్పారు. వ్యూ బాగుందని చెప్పి జస్ట్ షేర్ చేస్తున్నాను. రోడ్ అయితే క్లీన్. బెంగళూరు సిటీ దాటితే అంతా ఓకే ఉంటుంది. వ్యూ అయితే బాగుంటుంది. జస్ట్ ఎంజాయ్ ద వ్యూ, బ్లూ స్కై, స్ట్రైట్ రోడ్స్. వర్షం పడినట్టుంది. అదేం ప్యాచెస్? అన్ని ప్యాచ్లుగానే ఎలా వేసారు అసలు? అన్ని ప్యాచ్లు కూడా టూ మచ్ ప్రసాద్. నాకు తెలిసి వర్షం పడినట్టుంది. ఇంత నీట్గా ప్యాచ్లు ఇంత దారుణంగా ఎట్లయితే అదేదో రోడ్ ఎత్తే అయిపోయింది కదా. సో దిస్ ఇస్ ఒకసారి మైసూర్ రోడ్ కనుక వస్తే ఐ విల్ ట్రై టు షేర్ మైసూర్ ప్యాలెస్ ఫుటేజ్. మన పర్మిషన్ లేదు, బట్ దసరా రోజు అయితే మీ అందరికి తెలిసినట్టు మైసూర్ వుడ్ బి వైబ్రెంట్ అనమాట, సెలబ్రేటింగ్ ఫెస్టివల్ లైట్స్. టూ క్రౌడీ కూడా ఉంటుంది మైసూర్ దసరా రోజు. బట్ మోస్ట్ పీపుల్ అదే టైంలో విజిట్ చేయడానికి ఇష్టపడతారు మైసూర్లో. ప్యాలెస్ అయితే విల్ బి లిట్ విత్ లైట్స్ లైక్ ఎనీథింగ్. అక్కడికి వెళ్ళాక ఒకసారి చూడాలి. మైసూర్ టచ్ అయితే మైసూర్ ప్యాలెస్ పిక్చర్స్ కానీ ఫుటేజ్ కనిపిస్తాను. నేషనల్ హైవే 150A అంటున్నారు. బట్ ఇది నేషనల్ హైవే లాగా కనపడలేదు. సిటీ లోపల, విలేజ్ లోపల ఉన్నట్టుంది. పర్వాలా, ఎనీథింగ్ విత్ గ్రీనరీ, స్ట్రైట్ రోడ్స్ అండ్ సాఫీగా ఉంటే చాలు మనకి. నేషనల్ హైవేతో సంబంధం లేదు. పని అయిపోవడం, సేఫ్ డ్రైవింగ్ అండ్ దెన్ రిలాక్సింగ్గా ఉంటే అది ఊర్ల మధ్యలో వెళ్ళినా బాగానే ఉంటుంది. కానీ కర్ణాటకలో బాగానే గ్రీనరీ ఉంది. మరి ఇప్పటిదాకా వచ్చిందాన్ని బట్టి చూస్తే అయితే గ్రీనరీ ఈజ్ గుడ్. యాక్చువల్లీ అక్కడ కొండలు ఉన్నాయి చూడు, అట్లా అక్కడ దగ్గర వాటిట్లోనే ఈ చిరుతపులు ఉంటాయి, లెపర్డ్స్ ఉంటాయి. కిలోమీటర్ పాండవపుర అన్నాడు కదా. అదిగో ప్రసాద్, అదేదో బస్సు వస్తుంది. ఎక్కడ కనెక్ట్ అయినట్టుందా? నాగమంగళం. ఎక్కడో కనెక్ట్ అవుతుంది ఏంటి? నాగమంగళ. కబినికి ఇంకా 60 kilometers ఉంది. కానీ ఇది ఏ ఊరో తెలియట్లేదు. కన్నడ బోర్డులే కన్నాయి. మంచిదేనండి.
కొద్దిగా 10 కిలోమీటర్లు అంట. సో జస్ట్ వ్యూ, చెట్లు బాగానే ఉన్నాయి. జస్ట్ ఎంజాయ్ ద వ్యూ. ప్రస్తుతం టెంపరేచర్ 30 degrees అని చూపిస్తుంది కార్లో. బయట ఎలా ఉందని ఐడియా లేదు. బట్ ఈ గూగుల్ మ్యాప్ డైరెక్ట్ రూట్ చూపెట్టకుండా అంతా వంకర గింకరగా చెప్తుంది. యాక్చువల్లీ కబినికి మైసూర్ నుంచి వెళ్తారు చాలామంది. గూగుల్ మ్యాప్ కూడా అలాగే చూపిస్తుంది అనుకున్నాను, కానీ మైసూర్ని టచ్ చేయకుండా తీసుకెళ్తున్నాడు ఈ గూగుల్ డైరెక్షన్స్. మాకు అదే అర్థం కావట్లేదు. వెనక నుంచి తీసుకెళ్తాడేమో. 2 gates ఉంటాయి, బ్యాక్ గేట్, ఫ్రంట్ గేట్. ఈడు ఏ గేట్కి వెళ్తాడో తెలియదు. బట్ ఓకే, ప్రస్తుతానికి అయితే ఫాలోయింగ్ ద మ్యాప్. ఆ మ్యాప్ని బట్టి వెళ్తున్నాము చూడడానికి. నాకు తెలిసి అలాగే వెనక నుంచి తీసుకెళ్తున్నాడేమో అనుకుంటున్నాను. ఇది అప్డేట్ వన్స్ కబిని రివర్ లాడ్జ్ దగ్గరికి వెళ్ళి రీచ్ అయినాక అప్డేట్ చేసి 3:30కి సఫారీ ఉంటుంది ఒకటి. ఆ సఫారీలో బహుశా ఫస్ట్ సఫారీ అలా అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. బట్ సమ్మర్లో మాత్రం ఫస్ట్ సఫారీ ఇది. సైటింగ్స్ బాగానే ఉన్నాయని అంటున్నారు. బికాజ్ సమ్మర్ కాబట్టి యానిమల్స్ అన్నీ వాటర్ బాడీస్ దగ్గర ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. సో సైటింగ్స్ కూడా ఎక్కువగా కనపడతాయి అక్కడే. చూడాలి ఎన్ని క్యాప్చర్ చేయగలమా, ఏం చేయగలం. ఓకే, మనం కబినికి దగ్గర ఉన్నాం. ఇంకా 5 నిమిషాల్లో కబినికి వెళ్ళచ్చు. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ కబిని రివర్ లాడ్జ్. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ రివర్ లాడ్జ్. ఎందుకంటే చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ప్రిఫర్ చేస్తారు స్టేకి ఇక్కడే. బట్ నార్మల్గా 2 days ట్రిప్ అలాగా చూసుకోవాలి, లేదు స్టే కోసం కాదు, జస్ట్ చూసుకోవాలి ఒక సఫారీ 2 సఫారీలు అంటే మాత్రం హెచ్డి కోటే అని ఒకటి ఉంటుంది. హెచ్డి కోటే అని గవర్నమెంట్ రన్ సఫారీస్ అవి. ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, గూగుల్ చేస్తే మీకు దొరుకుతుంది. బట్ 3-4 days నెంబర్ ఆఫ్ సఫారీస్ ఉన్న వాళ్ళు మాత్రం కబిని రివర్లో వచ్చి తీసుకుంటారు. కానీ ఇంకా ఉన్నాయిలేండి. కబిని లేక్ వ్యూ రిసార్ట్, ఎవాల్ బ్యాక్ వాటర్ రిసార్ట్స్ ఉన్నాయి. కాంపిటెంట్ లాడ్జెస్ అవి ఉన్నాయి. అవన్నీ మన బడ్జెట్లో ఉంటాయా లేదా, మన బడ్జెట్ దాన్ని బట్టి బెటర్గా ఏది ఉంటుందో. ఎందుకంటే అన్ని లాడ్జెస్ సఫారీ వెహికల్స్ డెఫినెట్లీ కబిని ఫారెస్ట్కి వచ్చినప్పుడు జోన్ ఏ, జోన్ బి అని 2 zones ఉంటాయి. సో ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండే. ఎందుకంటే ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి టైగర్ వైల్డ్లో చూడాలని ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. అది లాడ్జెస్ డిఫరెంట్గా ఉన్న సఫారీ వెహికల్స్ వాళ్ళు మాత్రం కోఆర్డినేట్ చేసుకొని ఒకరికొకళ్ళు కమ్యూనికేట్ చేసుకొని ఆ పర్టికులర్ పాయింట్కి వెళ్తూ ఉంటారు. ఒకసారి సఫారీ కనుక స్టార్ట్ అయితే మా జోన్ ఏంటిదో మాకు తెలియదు. స్టార్ట్ అయిన తర్వాత చెప్తారు జోన్ ఏలో. అప్పుడు జస్ట్ ఐ షో యూ సమ్ ఫుటేజెస్ ఆఫ్ వైల్డ్ animals in real wild animals. In 400 meters, turn left. క్విక్ వ్యూ, గ్రీనరీ. సమ్మర్లో ఎంత గ్రీనరీ ఉందంటే గ్రేట్. మరి ఈ మధ్య వర్షం పడ్డదని చెప్పారు, బట్ గ్రీనరీ అయితే ఉంది. మళ్ళీ కబినీలో ఫారెస్ట్లో ఎలా ఉంటుందో తెలియదు. బహుశా ఫారెస్ట్లో కూడా గ్రీనరీగానే ఉండొచ్చు ఇఫ్ పాసిబుల్. అక్కడ కబిని రివర్ కనపడితే చూపిస్తాను. కనపడుతుందో లేదో ఐడియా లేదు. గ్లాస్ రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంది. సారీ ఫర్ బ్యాడ్ ఫుటేజ్, బట్ ట్రై చేస్తాను ఈసారి బెటర్గా తీయడానికి. ఇదంతా కబిని విలేజ్. హెచ్డి కోటే బస్సులు కూడా ఉన్నాయి. బస్సు మైసూర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. కోటే బస్సెస్
అది కూడా తీసుకోవచ్చు 1-2 సఫారీస్ జస్ట్ టు విట్నెస్ వైల్డర్నెస్ అంతే. టిపికల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ మాత్రం ప్రిఫర్ ది లాడ్జెస్. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇక్కడ లాడ్జ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా ఉంటాయి కదా ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. లాంగ్ వే టు గో. జస్ట్ చూడండి ఎంత వాస్ట్నెస్ ఆఫ్ కబిని. ఇక్కడంతా అగ్రికల్చరే, బట్ ఆ రివర్ అవతల వైపు కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియా జోన్స్ ఉంటాయి కాబట్టి టైగర్ చూడండి వాస్ట్నెస్. కబిని రివర్ ఉంటే ట్రై చేస్తా చూపెట్టండి, వస్తే కనపడతాయి. బట్ గుడ్. రివర్కి అటువైపు ఏమో బండిపుర ఉంటుంది, ఇక్కడ ఉంది రివర్. రివర్ మీకు కనపడలేదు కదా. అదే రివర్ చూడండి, రివర్ 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 రివర్. అది కబిని రివర్. ఇద్దరే, దిస్ ఇస్ కబిని రివర్. అప్పుడు బోట్ సఫారీ అప్పుడు ఎక్కువ ఈ రివర్కి వెళ్ళి చూపిస్తారు. బట్ ఐ సస్పెక్ట్ వైల్డ్ యానిమల్స్ ఇక్కడ వైపుకి ఎందుకు రావనేది నాకు ఐడియా లేదు. ఫెన్సింగ్ ఏదో పెడుతుంటారు, ఎందుకంటే అగ్రికల్చరల్ ఫీల్డ్స్, జనాలు, పశువులు ఉంటాయి కాబట్టి బహుశా ఏదో ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుని ఉంటారు. అది కబిని. మనం లాడ్జ్ వచ్చినప్పుడు చూపిస్తాం. జస్ట్ రీచ్డ్ Take the second లోపల left. లోపలికి స్ట్రైట్ ఇక్కడ చూపెట్టాలి.